హాయ్ అండి, ఈరోజు నేను ఉల్లిపాయల కాడలతో ఫ్రై చేస్తున్నాను. దీంట్లో వేసేటివి ఎగ్గు ఒక 4, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇట్లా ఈ కాడల్ని ఇట్లా తరుక్కోవాలి, సన్నగా తరుక్కోవాలి. దీంట్లో చిన్న ఎర్రగడ్డలు, ఈ కాడల నుంచి వచ్చినటివి చిన్న ఎర్రగడ్డలు, ఈ ఎర్రగడ్డలు సన్నగా తరుక్కోవాలి. దీంట్లో కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారపొడి, అంతే. ఈ కాడలు ఇలా కడుక్కోవాలండి, బాగా శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి ఎంత గలీజ్ ఉందో నీళ్ళు. ఇప్పుడు మనము తిరవాత పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఎర్రగడ్డలు ఇలా తరుక్కోవాలి సన్నగా. ఇంత కరాబ్ ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగడ్డలు. ఇలా ఎర్రగడ్డలు వేగిన తర్వాత కాడలు వేసుకుందాం. ఇవి వేగితే కొద్దిగానే అవుతాయి, ఎక్కువ ఏం కావు. ఈ ఉల్లిపాయ కాడల్లో చూడండి నీళ్ళు ఎలా ఊరినాయో. ఈ ఇమిరినంత వరకు మనం ఇలాగే కలుపుకుంటూ ఉండాలి, ఇమిరిపోవాలి పూర్తిగా. కారం వేసుకుందామండి. కారిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు. ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకుందాం. లాస్ట్లో ఎగ్గు. చూడండి ఇలా నీళ్ళు ఇమిరిపోయినాయి, కాడలు బాగా మెత్తగా ఉడికిపోయినాయి, మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు మనము ఎగ్గు వేసుకుందాం. మనం వేసుకున్న ఎగ్గు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇది పొడి పొడిగా వచ్చినంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా పొడి పొడిగా రావాలి. చిన్న ఎర్రగడ్డలు, ఉల్లిపాయ కాడలు, కొత్తిమీర, కారపొడి వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఉల్లిపాయ కాడలతో ఎగ్గు ఫ్రై రెడీ. ఎప్పుడన్నా మీరు చేసుకోండి.
సూపర్.